బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తుది దఫా కసరత్తులు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే ఎంపిక చేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల అభ్యర్థులు ఖరారు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ మురళీధరన్ ఢిల్లీకి చేరుకోగా మిగతా నేతలు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సభ్యులు ఇవాళ ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 21-22 తేదీల్లో నిర్వహించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో 40 స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మరో 35 స్థానాల్లో ఇద్దరిని పేర్లు చొప్పున ఎంపిక చేశారు. ఈ దఫా భేటీలో 2 పేర్లను ఎంపిక చేసిన చోట్ల ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేల ఆధారంగా ఒకరి పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులు వడపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా 75 నుంచి 80 స్థానాల్లో ఒక్కో అభ్యర్థి పేరు, మరో 30 నుంచి 35 వరకు స్థానాల్లో ఇద్దరు పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు ఈ నెల 14వ తర్వాత తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై తుది దఫా కసరత్తు చేసేందుకు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే ఎంపిక చేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇందుకోసం కమిటీ చైర్మన్ మురళీధరన్ ఢిల్లీకి చేరుకోగా మిగతా నేతలు కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సభ్యులు ఇవాళ ఢిల్లీకి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల 21-22 తేదీలో నిర్వహించిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో 40 స్థానాల్లో ఒక్కో అభ్యర్థిని, మరో 35 స్థానాల్లో ఇద్దరి పేర్ల చొప్పున ఎంపిక చేశారు. ఈ దఫా భేటీలో 2 పేర్లను ఎంపిక చేసిన చోట్ల ఇటీవల నిర్వహించిన ఫ్లాష్ సర్వేల ఆధారంగా ఒకరి పేరును ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. వీటితో పాటు మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులు వడపోయినట్లు సమాచారం అందుతుంది. మొత్తంగా 75 నుంచి 80 స్థానాల్లో ఒక్కో అభ్యర్థి పేరు, మరో 30 నుంచి 35 వరకు స్థానాల్లో ఇద్దరి పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల 10న జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తీసుకునే నిర్ణయాల మేరకు ఈ నెల 14 తర్వాత తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.